బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై బైక్ పడుందన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్. బైకును మరొక వెహికల్ ఢీకొని ఉండొచ్చన్నారు, లేదా స్కిడ్ అయి ఉండొచ్చన్నారు. వర్షం పడుతున్న సమయంలో బైకును గుర్తించకుండా ఢీకొనడంతో స్పార్క్స్ వచ్చి బస్సుకు మంటలు అంటుకున్నాయని ఇప్పటి వరకు జరిపిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందన్నారు ఎస్పీ విక్రాంత్. స్పేర్ డ్రైవర్ ఎవరున్నారో ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. నుంచి మా అదుపులో స్పేర్ డ్రైవర్ ఎవరున్నారో ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. నుంచి మా అదుపులో స్పేర్ డ్రైవర్ ఎవరున్నారో ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 meters అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ మన ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 meters అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ మన ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. Today morning at around 3 a.m. In the morning, a very unfortunate incident took place in the Kurnool. Private travels bus traveling from Hyderabad to Bangalore collided head-on with a motorcycle coming in the wrong direction. And the point of combustion was the fuel tank of the motorcycle, from which the fire spread rapidly inside the bus. The people traveling in the bus got stranded. Around 19 people were the driver could save by breaking open the glasses at all, and we could save 19 people. So remaining 21 people we need to ascertain. Till late now 19 bodies have been recovered. So in the bus there was officially 39 people's details were there. One person got into the bus in Aramgarh whose details are not yet.
So we are in the process of ascertaining that. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ప్రమాదంపై ఏపీ హోంమంత్రి డీఐజీ తలో రకంగా చెప్పారు, ఎస్పీ ఇప్పుడు ఇంకొక వర్షన్ చెప్పారు. ఏంటి ఓవరాల్ గా అసలు ఏం జరిగింది? సౌజన్య, ఈరోజు ఉదయం తెల్లవారుజామున మనకి 3 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అయితే ఇందులో మనకి ఉదయం నుంచి కూడా పలు సందేహాలు ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నటువంటి సందేహాలు ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాలు లేవు, ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే ఉదయం మనకి దాదాపు 3 గంటల ప్రాంతం కాబట్టి ఆ సమయానికి ఎవరు ఉండరు, అందరికీ గాఢ నిద్రలో ఉంటారు. సో ఎక్కడ కూడా ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం వద్ద ఇట్లాంటి సీసీ కెమెరాలు లేవు, ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఉన్నవారు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక సమాధానం చెప్పాల్సింది అందులో ఉన్నటువంటి డ్రైవరు. ఇప్పుడు తప్పించుకున్న డ్రైవరే కాకుండా రెండో డ్రైవరు ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉన్నాడు. అయితే ఇలా మొదటగా ఈ ఉదయం నుంచి జరిగినటువంటి ఆ యొక్క సినారియో అంతా కూడా మనం గమనిస్తే, సో మనకి మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఏపీ హోంమంత్రి అనితతో పాటు మరోవైపు ఈ సంఘటన సంబంధించి డిఐజీ కోయ ప్రవీణ్ కూడా మీడియాతో మాట్లాడారు. ఇందులో మనకి ఓవరాల్గా చూస్తే సో ప్రమాదం ఏ టైం జరిగింది, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తూనే మొదటగా డిఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ సో రాంగ్ రూట్లో ఈ యొక్క ద్విచక్ర వాహనం 2 వీలర్ రాంగ్ రూట్లో రావడం వల్ల సో దీన్ని పూర్తిగా కూడా ఆ బస్సును అదుపు చేయలేక సో రాంగ్ రూట్లో వచ్చేసి బైకరు ఈ యొక్క బస్సును ఢీకొనడం వల్ల పూర్తిగా ఆ యొక్క వాల్వో బస్సు, ఎందుకంటే 8 టైర్స్ బస్సు సంబంధించింది కాబట్టి సో చాలా అదుపు చేయలేక ఉంటాడు. సో ఆ బైకు కిందకి పోవడం వల్ల స్పార్క్ వచ్చి అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్తో పాటు ఇటు బైక్ సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ కూడా ఓపెన్ అయిపోయింది. సో అంత ఫ్యూయల్ బయటకు వచ్చేసి స్పార్క్ వచ్చేసి అది బ్లాస్ట్ అయింది అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత కూడా ఆ రాంగ్ రూట్లో అంటే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ఆ 2 వీలర్ కారణంగానే ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగింది, దాన్ని అదుపు చేయలేకనే దాన్ని ఢీ కొట్టి దాదాపు 2 నుంచి 300 మీటర్లు ఈడ్చుకెళ్ళిన తర్వాత సో అక్కడ ఆపడంతో ఆ స్పార్క్ రావడంతో బ్లాస్ట్ అయిపోయి ముందట భాగం మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయిందంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇద్దరు వర్షన్ ఒకలా ఉంటే ఇక మరోవైపు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ చెప్తున్నటువంటి మాట వారికి, ఎందుకంటే వారి అదుపులో ప్రజెంట్ రెండో డ్రైవర్ వారి అదుపులో ఉన్నాడు, అతను చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అంటూ ప్రాథమికంగా ఒక సమాచారం ఇచ్చాడు. వర్షం కురుస్తుంది, మరోవైపు ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ద్విచక్ర వాహనం స్కిడ్ అయి పడి అక్కడ ఉండాలి, లేదంటే అక్కడ నుంచి ఏదైతే ఆ వెహికల్కి సంబంధించి ఇదివరకే వేరే వెహికల్ ఈ యొక్క బస్సు కాకుండా మరే వెహికల్ అయినా హెవీ వెహికలే కానీ లేదంటే అతను స్కిడ్ అయి పడి ఉండొచ్చు, లేదంటే వేరే వెహికల్ ఢీకొనడం వల్ల అక్కడ, ఎందుకంటే అక్కడ ఆ బైకరు చాలా దూరంలో ఎగిరిపడి ఉన్నాడు, దాదాపు 200 మీటర్ల దూరంలో అతను ఉంటే ఆ బస్సు కింద ఉంది. అంటే అప్పటికే అక్కడ బస్సు వేరే వెహికల్ అతనికి గుద్దుండొచ్చు, లేదంటే అతను స్కిడ్ అయి ఆ రోడ్డు మీద పడి ఉండొచ్చు. అప్పుడు దాదాపు 100కు పైగానే స్పీడ్ ఉంటుంది ఈ ట్రావెల్ బస్సు. సో అది గమనించలేక అక్కడ ఉన్నటువంటి బైకును గమనించలేక సో దానిపైన వెళ్ళడంతో స్పార్క్ వచ్చి ఇట్లాంటి ఫైర్ అయిందంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా విచారిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ముందు కూర్చొని ఉంటాడు కాబట్టి రెండో డ్రైవర్ను కొంత చెప్పినట్టు తెలుస్తుంది. అప్పటికే అక్కడ బైక్ పడిపోయింది, దాన్ని అక్కడ బైక్ని ఎక్కించే ప్రయత్నం చేశారు. అదుపు చేసే క్రమంలోనే స్పార్క్ వచ్చేసేసింది. కొంత దూరంలో ఆపే ప్రయత్నం బస్సు చేసినా కూడా అప్పటికే స్పార్క్ వచ్చేసి ఇదంతా జరిగిందంటూ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ యొక్క బస్సుకు సంబంధించినటువంటి ఫైర్ అంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదం మాత్రం పలు రకాల సందేహాలు వస్తున్నాయి. ఇందులో మాత్రం డిఐజీతో పాటు ఏపీ హోంమంత్రి అనిత మాత్రం ఇద్దరు కూడా రాంగ్ రూట్లో వచ్చి బైకు ఢీకొనడం వల్లనే ఈ ఘటన జరిగింది అని చెప్తుంటే, ఇక మరోవైపు ఎస్పీ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ రెండో డ్రైవర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అప్పటికే అక్కడ బైక్ పడి ఉంది, లేదంటే అతను స్కిడ్ అయి ఉన్నాడా, లేదంటే వేరే వెహికల్ గుద్ది అక్కడ కింద పడిపోయి ఉన్నాడా. సో మొత్తానికైతే అక్కడ ఆ బైక్ పైన వెళ్ళడంతో కింద మొత్తం కూడా రఫ్ అవడంతో పార్క్ వచ్చేసి పూర్తిగా కూడా అక్కడ ఫైర్ అయిపోయింది. ఫైర్ ఎలా అయిందంటే ఇటు ద్విచక్ర వాహనం యొక్క పూర్తిగా కూడా పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయి ఉండేది, ఆ ఫ్యూయల్ కింద పడి ఉంటుంది. తర్వాత బస్సుకు సంబంధించినటువంటి, ఎందుకంటే బస్సు కూడా అప్పటికే ఓవర్ హీట్ అయి ఉంటుంది, సో దానికి సంబంధించినటువంటి ఫ్యూయల్ ఉంటుంది. ఇక మరోవైపు ఈ ట్రావెల్ సంబంధించినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు కాబట్టి సో వీరు తినడానికి ఆహార పదార్థాలతో పాటు అందులో ఒక చిన్న స్టవ్ లాంటిది కూడా ఉంది, అంటే గ్యాస్ బండ లాంటిది కూడా ఉంది. సో అది కూడా పేలింది. మొత్తం మనకు అక్కడ కనిపిస్తూ అంటే విజువల్స్లో మార్నింగ్ మనకు చూసినటువంటి విజువల్స్లో కనిపించింది. సో అది కూడా బ్లాస్ట్ అయింది. సో ఓవరాల్గా మాత్రం
పలు సందేహాలకు దారితీసినటువంటి ఈ కేసులో మాత్రం పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు, ఫోరెన్సిక్ టీంలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో అన్ని రకాల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫర్దర్గా ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఇంకా ఏమైనా ఇతరత్ర ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా అటు ఏపీ హోంమంత్రి కూడా చెప్పింది. సో ఖచ్చితంగా మంచి కట్టుదిట్టమైనటువంటి దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నాము. సో ఎవరి తప్పు ఇలా బైకర్ తప్ప తర్వాత డ్రైవర్ తప్ప అనేది మాత్రం ప్రజెంట్ వాళ్ళ అదుపులో ఉన్నటువంటి రెండో డ్రైవర్ ప్రస్తుతం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం అక్కడ బైక్ ప్రమాదానికి గురైంది. సో దాన్ని మనం అక్కడ ఈ బస్సును అదుపు చేసి దాన్ని ఎక్కించినా కూడా దాన్ని రఫ్ చేసినటువంటి సమయంలో సో ఎక్కించే ప్రయత్నం చేసినా కూడా అదుపు చేసే ఆ సమయంలోనే ఇదంతా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే అక్కడ డోర్ ఓపెన్ చేయకపోవడంతో డోర్ లాక్ అవడంతో ముందు బాగున్నంతా మొత్తం కూడా సజీవ దహనం అయిపోయారు. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద మాత్రం 21 మంది బయటపడ్డారు. 17 మంది పెద్దలు, 2 చిన్నారులతో పాటు మొత్తం 19 మంది ఇందులో సజీవ దహనం అయ్యారంటూ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. సో ఓవరాల్గా మాత్రం మరింత కస్టడీలో ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆ రెండో డ్రైవర్ విచారణలో మరిన్ని విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో ఎలా జరిగింది, ఎందుకంటే ఈరోజే జరిగింది కాబట్టి సో రేపు మళ్ళీ దర్యాప్తులో బాగా పూర్తి వివరాలు తెలుసుకొని సో ఇది రాంగ్ రూట్లో వచ్చి బైకర్ బస్సుకు ఎదురుగా వచ్చాడా, లేదంటే మా ఎస్పీ విక్రాంత్ చెప్పినట్టు అప్పటికే ఆ బైక్ అక్కడ పడిపోయిందా, లేదంటే ఎవరైనా బైకు ఢీకొంటే అక్కడ పడి ఉందా. సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా క్లారిటీ ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం రెండో డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తుంది. అది విక్రాంత్ పటేల్ కూడా చెప్పాడు. సౌజన్య.